హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మంచి డెలిషియస్ స్వీట్ చేసి చూపిస్తానండి. దూది లాంటి రసగుల్లా ఎలా ఉంటుందండి అలా, బట్ అదైతే ప్రాసెస్ కాదండి. ఇది సగ్గుబియ్యంతో సాబుదానా రసగుల్లా చేసుకుందాం. సూపర్ యమ్మీ అండి. అసలు ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉంది, దూదిలాగే ఉందండి. తింటూ ఉంటే తినాలనిపించేటట్టుగా ఉంది. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా సూపర్ అబ్బ ఉందండి. మనకి వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉంది. చాలా నోట్లో వేసుకుంటే బల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం చూసేద్దాం వీడియోలో. ఇలా ఒక బౌల్ తీసుకొని నేను ఒక బౌల్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యం కూడా కొంచెం లావి అయితేనే బాగుంటుందండి. ఈ సగ్గుబియ్యము మనం మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. చూసారా కంప్లీట్‌గా అవి మునగాలండి. ఎక్కువ కూడా వేసుకోకూడదు. అవి మునిగే వరకు వేసుకుంటే ఒక 4, 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి. చూసారా మన సగ్గుబియ్యం మొత్తం వాటర్ పీల్చేసి నానిపోయింది కదా! మెత్తగా అయిపోయింది చూసారా? దీన్ని ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ అవ్వాలి. అప్పుడు చాలా బావుంటుందండి. చూసారా? ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా! ఎంత స్మూత్‌గా ఉందండి పిండి. ఇప్పుడు దీన్ని ఆ బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చాలా ఈజీ అండి. ఈజీ సింపుల్ ఇంగ్రీడియెంట్స్. దీనిలో నేను ఒక కప్పుకి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి. ఒక కప్పు సాబుదానాకి 1 కప్పు కార్న్ ఫ్లోర్ కరెక్ట్‌గా సరిపోయింది. ఇది చిన్నగా ఉందండి బౌలు. మిక్సింగ్‌కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి పెద్ద దాంట్లోకి నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూసారా? చేసుకొని మొత్తం కలిపిన తర్వాత ఫైనల్‌గా కొంచెము ఘీ వేసుకొని మిక్స్ చేసుకుంటే అంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఇలా పక్కన పెట్టేసేసుకొని దీనికి నేను హాఫ్ లీటర్ మిల్క్ పడతాయండి. 1 కప్పు సాబుదానాకైతే హాఫ్ లీటర్ మిల్క్ పడతాయి. ఇప్పుడు మనం మిల్క్ బాయిల్ చేసుకుందాం. ఇలా పక్కన మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకుంటే చూసారా స్మూత్‌గా అయిపోయింది. మన గులాబ్ జామ్ పిండిలాగా ఉంటుందండి. ఒక బౌల్ తీసుకొని మనం హాఫ్ లీటర్ మిల్క్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. కొంచెం ఎక్కువ సేపు కాగితే కొంచెం థిక్‌గా అవ్వాలి మిల్క్. దానిలో ఇప్పుడు నేను ఒక కప్పుకి 2 కప్స్ షుగర్ వేసుకున్నానండి. మీరు 1 ½ కప్ వేసుకున్నా కూడా సరిపోతుంది. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను 2 కప్స్ వేశాను. మీరు దేనితో అయితే మెజర్ చేసుకున్నారో కప్పు గాని, గ్లాస్ గాని దాంతోటే కొలతలు పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు మనం మిల్క్ మరిగే వరకు ఇలా బాల్స్ చేసుకుందాం. ఈ బాల్‌కి కూడా చేతికి కూడా ఇలా కొంచెము నెయ్యి రాసేసుకొని స్మూత్‌గా గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామండి అలా చేసి పక్కన పెట్టేసేసుకుందాం అన్నీ. చూసారా మన బాల్స్ రెడీ అయిపోయినాయి. మన రసగుల్లా రెడీ అయిపోయిందండి. మిల్క్ కూడా హీట్ ఎక్కుతుంది. ఇదేంటంటే ఎక్కువ మరగాలండి. కొంచెం చిక్కగా అయితే బావుంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇది ఆల్రెడీ మా మదర్ చేశారు. తను రెగ్యులర్‌గా చెప్తూ ఉన్నారు. చూసి ఆడియన్స్‌కి కూడా చూపించు మీ సబ్స్క్రైబర్స్‌కి అని. సో, నేను మీకు ఇవాళ నాకు కుదిరి చేసి చూపిస్తున్నానండి. డెలీషియస్ స్వీట్ మీరు తప్పకుండా ట్రై చేయండి. బట్ ఇందులో ఒక చిన్న లాజిక్ ఏంటంటేనండి, ఇది 1 డేకేనండి. మనం అప్పటికప్పుడు చేసుకొని తినేసేయాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి పనికిరాదు. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెడితే ఆ బాల్స్ అన్నీ గట్టిగా అయిపోతాయండి. చూసారా ఇప్పుడు ఇలా పొంగొచ్చి చిక్కగా అయిపోయిన తర్వాత కొంచెం మిల్క్ దీనిలో మనం చేసుకున్నటువంటి బాల్స్ వేసేసుకోవాలండి. ఇవి అంటుకుపోతాయి అలాంటి టెన్షన్ ఏమి ఉండదు. చక్కగా ఒక 5 మినిట్స్ మనం బాయిల్ అవ్వనిస్తే ఆరాంగా మన రసగుల్లా రెడీ అవుతుందండి. చూసారా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి గదా! ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కొంచెము ఒక 4 ఇలాచీలు దంచి వేసుకుందామండి. ఫ్లేవర్ బావుంటుంది. చూసారా ఇలా చక్కగా పైకొచ్చేసాయండి. బాయిల్ అయిపోతున్నాయి. ఇంక ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా బాయిల్ అయితాయో అవన్నీ పైకి తేలుతాయండి మిల్క్‌లోంచి. అది మనం తెలుసుకోవచ్చు. మీరెవరైనా అంటే ఎప్పుడు చేయని వాళ్ళు కానీ, లేకపోతే అసలు ఈ కుకింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా మనం బాయిల్ అయ్యే కొద్దీ అవన్నీ పైకొచ్చేస్తున్నాయి బాల్స్. అది మనకి తెలిసిపోతుంది. పర్ఫెక్ట్‌గా చూసారా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కొంచెం బాయిల్ అయితే ఏంటంటే చిక్కగా అయితే అప్పుడు టేస్ట్ ఇంకా బావుంటుందండి. చూసారా ఇలాచి వేసేసుకున్నాం గదా! ఇలా ఒక 2, 3 మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా అంత చక్కగా పైకొచ్చేసినాయి. పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందండి. మన స్పాంజ్ లాంటి రసగుల్లా రెడీ అయిపోయింది సాబుదానాతో. వీటిని మనం సర్వింగ్ బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం.
సరే ఇలా ఒక గాజు బౌల్ తీసుకొని లేదంటే స్టీల్‌దైనా ఓకేనండి. ఇలా మొత్తం షిఫ్ట్ చేసేసుకుంటే మన పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుందండి. ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కానీ, లేదంటే ఫెస్టివల్స్ కానీ, ప్రసాదం కానీ చాలా బావుంటుంది. తప్పకుండా పిల్లలకి పెట్టండి. ట్రై చేయండి. వెరీ సింపుల్ అండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్